హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేసే రెసిపీ చూడండి, చట్నీ, పల్లీల చట్నీ, బియ్యం పిండి బంగాళదుంప వడలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. ఈ మాత్రం చాలా బాగుంటాయండి. టేస్ట్ మాత్రం తింటే అదిరిపోద్దండి. అబ్బా, చాలా బాగుంది అసలు. నేను ఈరోజు బియ్యం పిండి బంగాళదుంపతో వడలు వేద్దాం అనుకుంటున్నానండి. నేను రాత్రి గ్లాసు బియ్యం నానబెట్టుకున్నాను. రాత్రి నానబెట్టాను. నేను 2 బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టానండి. 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టాను. 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా సన్నగా తరిగి కట్ చేసి పెట్టానండి. కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేస్తానండి. నేను ఇది వేసి ఇది మిక్సీ పట్టుకుందామండి మనం ఇప్పుడు. ఇంకోండి, ఇలా పట్టుకోవాలి మిక్సీకి. చూడండి ఎలా పట్టాను నేను. ఇలా పట్టాం కదా, ఇందులో మనము ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసేస్తున్నానండి నేను ఇందులో. ఈ వేసేసిన తర్వాత మనము ఇది పక్కన పెట్టి తురుముకోవాలండి. మనము బంగాళదుంప తురుముకోవాలి. ఇలా తురుముకోవాలండి. ఇలా తురుముకుంటే ముక్కలు లేకుండా వస్తుంది కాబట్టి నేను ఇలా తురుముతున్నాను. కానీ కొంచెం గట్టిగానే ఉండాలండి. దుంప మెత్తగా అయిపోకూడదు. మెత్తగా అయిపోతే బాగోదు, మళ్ళీ పిండిలాగా అయిపోద్ది. కొంచెం గట్టితనం ఉండాలండి. చూడండి నేను ఎలా తురుముతున్నాను. అలా తురుముకొని మనం కలుపుకోవాలండి ఇందులో. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. చూపెట్టాను చూడండి. ఇంకా నేను అన్ని మిక్సింగ్ చేసేసానండి. కొంచెం పసుపు వేస్తున్నానండి. సేమ్ వడలకు మనం మినపప్పు ఎలా పట్టుకుంటాము సేమ్ అంతేనండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నేను రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. ఇంకేసేసాం కదండి, ఇది ఒకసారి మనం కలిపేసుకుందాం. ఇంకోసారి చిటికెడు వంట సోడా కూడా వేసానండి నేను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. చాలా అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందండి. సేమ్ మనం మినపప్పు ఎంత జిగురుగా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఇవన్నీ వేసి కలిపేటప్పటికి. ఇవ్వండి, నేను మిక్స్ చేసేసాను. మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నామండి. ఇంకోండి, నేను కడాయి పొయ్యి మీద పెట్టుకున్నాను, ఆయిల్ వేస్తున్నాను. ఇంకోండి, ఇలా చేసుకోవాలి. సేమ్ మినపప్పు వడల్లాగే వస్తాయండి మనం ఇలా చేసుకుంటే. కొంచెం మనం మినపప్పు గారెలు ఎలాగేస్తామో సేమ్ అలాగేనండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకో నేను వేస్తున్నాను చూడండి. ఓలు మాత్రం పెట్టుకోవాలండి. ఓలు పెడితేనే బాగా ఉడుకుతుంది మధ్యలో కూడా. ఇంకో నేను వేసేస్తాను. ఇలా వేసుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలా వేసుకుంటే. ఇంకోండి, వేసాం కదా, వేసిన వెంటనే 1 నిమిషం పాటు వదిలేవాలి. వాటికి అయ్యే తేలుతాయండి. ఇగో చూడండి ఎలా తేలేయో. ఇంక ఇప్పుడు మనం తిప్పుకుందామండి. కానీ నూనె మరిగినంతసేపు ఆయిల్లో ఉంచండి. తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి. నేను నూనె మరిగే వరకు ఉంచాను, తర్వాత సిమ్లో పెట్టానండి. ఇగో చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఇవి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఇంకోండి చూడండి ఎంత బాగా ఏగాయో. ఇంకెలాగ వేపుకొని మనం తీసేసుకోవచ్చండి ఇలా ఏగితే. కానీ లోపల సాఫ్ట్గా, పైన రెసిపీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. నేను తీసేస్తున్నానండి. ఇంక అయిపోయింది, తీసేస్తున్నాను. క్రిస్పీ మాత్రం చాలా బాగుంటుందండి. క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇందులో పల్లీల చట్నీ వేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి.